Hello to everyone. Very good evening to one and all. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to give some of the important questions with answers like a explanation in the subject of the health promotion for the MPHW first year students. This is like a paper two. Paper 1 community health nursing and paper 2 is health promotion. Paper 3 is the PHN. Okay. సో మరొకసారి హాయ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ ఆఫ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా. ఈరోజు నేను స్టార్టింగ్లో చెప్పాను ఏంటి మన టైం టేబుల్ వచ్చిన తర్వాత 17 డేస్ ఛాలెంజ్గా 17 డేస్లో మీ యొక్క హెల్త్ ప్రమోషన్ సబ్జెక్ట్ని మనం కంప్లీట్ చేయగలము అని నేను ఒక టాస్క్ లాగా ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, అదేవిధంగా హాలిడేస్ డిక్లేర్ చేయడం వల్ల, ఇంట్లో ఉండడం వల్ల, సో చాలా చాలా రీజన్స్ వల్ల మనము కంటిన్యూషన్ చేయలేకపోయాను. అయినా ఈవెన్ దో ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఓవరాల్ ది బ్రిడ్జ్ కోర్స్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. తెలుగు మీడియం వారికి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికి కూడా నేనైతే ఖాళీ లేకుండా అయితే నేను కంప్లీట్గా మీకు ఎప్పుడు టచ్లో ఉంటూ మీకు ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను. ఓకేనా. ఈరోజు ఏంటిదంటే ముఖ్యంగా మనకు స్టార్టింగ్లో మనము బ్యాక్ నుంచి వస్తూనే ఉన్నాం కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో. అదేవిధంగా హెల్త్ ప్రమోషన్లో కొంతమంది అడిగారు టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నా దగ్గర ఉన్న చిన్న కంటెంట్తో ఓకే మీకు కూడా యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశం కోసం మీ యొక్క క్లాస్ అనేది మీకోసం అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి సో ట్రై టు మెయింటైన్ ద రన్నింగ్ నోట్స్ యాజ్ వెల్ as ట్రై టు మెయింటైన్ ద ఇయర్ ఫోన్స్ ఫర్ క్లియర్ క్లారిటీ ఆఫ్ ది వాయిస్. ఓకే. సో లెట్ వి సీ ద వన్ బై వన్. ఓకే. దిస్ ఇస్ ద పేపర్ 2 అనుకున్నాం కదా. హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్యము మరియు అభివృద్ధి అనేది. ఓకే. దీనికి సంబంధించిన నేను సిలబస్ కానీ, వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను. అదేవిధంగా మోడల్ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా డిస్కస్ చేశాను. అదేవిధంగా మన ఫస్ట్ యూనిట్లో కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. అందుకనే మనం ఫస్ట్ యూనిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫస్ట్ యూనిట్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఈ ఫస్ట్ యూనిట్ అంటే మనకున్నాం ఈజ్ నథింగ్ బట్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఆవశ్యక పోషకాల గురించి డిస్కస్ చేసుకుందాము. సో నా దగ్గర కొంచెం కంటెంట్ ఉంది. అది సరిపోకపోవడంతో మీ యొక్క టెక్స్ట్ బుక్ నుంచి కంటెంట్ కొంచెం తీసాను. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ రోజుగా మనకు క్లియర్ కట్గా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఆవశ్యక పోషకాలు పోషకాహారంలో లేదా న్యూట్రిషన్ ఆరోగ్యం అనే అభివృద్ధి అనే సబ్జెక్ట్లో మనం కంప్లీట్ యూనిట్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో లెట్ వి సీ వన్ బై వన్ వితౌట్ అవర్ వేస్టింగ్ ఐ టైం. ఓకే. కాబట్టి చూడండి ఇక్కడ మనం ఏమనుకున్నాం ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ ఆరోగ్యము మరియు అభివృద్ధి హెల్త్ ప్రమోషన్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఒక యూనిట్ 1 అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఆవశ్యక పోషకాలు అనుకున్నా. అదేవిధంగా కొన్ని కొన్ని చూద్దాం. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. నేనైతే కొన్ని దగ్గర ఓకే అనిపించింది, కొన్ని దగ్గర నాకు కంటెంట్ అనేది నచ్చలేదు. కాబట్టి నచ్చిన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చిన దగ్గర మీకు ఇంకా అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి పోషకాహారం అనగానే ఆరోగ్యము మరియు అనారోగ్యం నందు పోషణకు గల సంబంధాన్ని తెలియజేయమని ఇచ్చారు క్వశ్చన్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం లేదు, పోషకాహారము అదేవిధంగా సమతుల్యమైన ఆహారం అనేది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆరోగ్యము మరియు అభివృద్ధి అనే క్వశ్చన్ అనేది మన సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సబ్జెక్టే మనకు మెయిన్గా ఏంటిది ఆరోగ్యము మరియు అభివృద్ధి. కాబట్టి మీరు కంపల్సరీగా ఆరోగ్యం మరియు అభివృద్ధి అనే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం సారీ దానికంటే ముందుగా మనం ఏమనుకున్నాం ఇక్కడ. ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి మన సబ్జెక్టే ఆరోగ్యం మరియు అభివృద్ధి కాబట్టి అసలు ఆరోగ్యం అంటే ఏంటిది, పోషకాహారం అంటే ఏంటిదో మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి న్యూట్రిషన్ అనేది పోషణ అనే ఓకే న్యూట్రిషన్ అంటే పోషణ లేదా నరిష్ అనే. కాబట్టి న్యూట్రిషన్ అనే పదము దేని నుంచి వచ్చిందంటే నరిష్ అనే పదం నుంచి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ నరిష్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ పోషణ అని అర్థం. ఓకేనా. అర్థమవుతుంది. ఇక్కడ నరిష్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ న్యూట్రిషన్ అనగానే ఏమనుకున్నాం నరిష్ అనే పదం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి నరిష్ అంటే పోషించు. ఓకే. దాని యొక్క మీనింగ్ అనేది పోషించు. ఓకేనా. కాబట్టి పోషణ ఓకే పోషణ చాలా అవసరం. ఇదంతా మనకు అవసరం అయితే లేదు. న్యూట్రిషన్ అనే పదం అనేది నరిష్ అనే పదం నుంచి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి నరిష్ అనగా పోషించడం. కాబట్టి మన యొక్క బాడీని మన యొక్క దేహాన్ని పోషించుకోవడం. ఏ విధంగా పోషించుకోవడం, మనం తీసుకునే వివిధ రకాల ఆహార పదార్థముల ద్వారా మనకు మన యొక్క బాడీని మనం పోషించుకోవడం అని అర్థం. ఇక్కడ అర్థమవుతుందా. అదేవిధంగా ఆహార పదార్థములను గురించి తెలియజేయు శాస్త్రం ఏమనుకున్నాం ఇక్కడ ఆహార పదార్థముల గురించి తెలియజేయు ఓకే ఆహార పదార్థములను గురించి తెలియజేయు వేట్మా ఓకే ఆహార పదార్థములను గురించి తెలియజేసే శాస్త్రంలో మన పోషకాహార శాస్త్రం అని అంటాము. అదేవిధంగా శరీరము ఆరోగ్యంగా ఉండాలన్నా పెరుగుదలకు శక్తి ఆహారము అవసరం. ఓకే. అదేవిధంగా ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, పిండి పదార్థములు, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పోషకాహారం అనగా ఏంటిది, ఇక్కడ పోషకాహారం అనగా ముఖ్యంగా పోషకాహారం అనేది న్యూట్రిషన్ పదం దాని యొక్క మీనింగ్ అనేది. ఓకేనా. కాబట్టి న్యూట్రిషన్ అనే పదము నరిష్ అనే పదం నుంచి తీసుకురావడం జరిగింది. నరిష్ అనగా పోషించు. కాబట్టి మన యొక్క బాడీని వివిధ రకాల
ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన యొక్క బాడీని పోషించుకోవడం. ఓకేనా. అదేవిధంగా ఆహార పదార్థాలు అంటే ఏమనుకున్నాం, అందులో మనకి ఈ ఆహార పదార్థాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, కొవ్వులు, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు. కాబట్టి ఈ ఆహార పదార్థముల గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం పోషకాహారం అని కూడా అనుకున్నాం. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, పెరుగుదలకు, అదేవిధంగా శక్తికి అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన మనము వాతావరణం, ఆరోగ్యకరమైన మన శరీరంలో ఉన్న అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా కూడా మనకి ఆహార పదార్థాలను అవసరం. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే అర్థం, ఇక్కడ ఆహార పదార్థముల గురించి తెలియజేసే శాస్త్రాన్ని మన పోషకాహారం అనుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద, కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఓకే ఇచ్చారు కానీ ఆన్సర్ అనేది ఇంకా కాబట్టి ఆరోగ్యము అనారోగ్యం నందు పోషణకు గల సంబంధం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఇతర రకాల వ్యాధుల నుంచి ఇది కాపాడుతుంది. మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు. అనారోగ్యంగా ఏమవుతుంది, ఇతర రకాల వ్యాధులు, మనకు అనారోగ్యంగా ఉంటున్నాం కాబట్టి మనం సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఈజీగా ఇతర రకాల వ్యాధులకు మనము ఇతర రకాల వ్యాధులకు ఏంటిది రిస్క్ అంటే ప్రమాదం కొని తెచ్చుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఆరోగ్యంగా ఉంటే ఏంటిది, అనారోగ్యంగా ఉంటే పోషకాహారం గల సంబంధం. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద, చూడండి ఆహార పదార్థాల వర్గీకరణ గురించి వివరించమని. కాబట్టి ఆహార పదార్థాల వర్గీకరణ ఏ విధంగా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. ఆహార పదార్థాల వర్గీకరణ అంటే అది మన శరీరంలోకి తీసుకున్న తర్వాత అవి పనిచేసే విధానాన్ని బట్టి చాలా రకాలుగా వివరించడం అనేది జరిగింది. కాబట్టి ఆహార పదార్థాలను 5 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా. ఆహార పదార్థాల మూలాలను బట్టి, అవి లభించే దాన్ని బట్టి చాలా రకాలుగా ఉన్నాయి. ఓకేనా. అంటే ఏంటిది, క్లాసిఫికేషన్ బై ఆరిజిన్ అనుకున్నాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏంటి చూడండి, క్లాసిఫికేషన్ ఓకే ఆరిజిన్ అంటే అవి లభించే ఎక్కడెక్కడి నుంచి లభిస్తున్నాయి దాన్ని బట్టి ఒకటే. నెక్స్ట్ కమింగ్ టు ద పోషక పదార్థాల్లోనే రసాయనిక పదార్థములను బట్టి వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్ బై కెమికల్ కాంపోజిషన్. సో ఫస్ట్ వన్స్ ఇక్కడ ఏమనుకున్నాం మనము, చూడండి ఫస్ట్ అయితే ఇది క్లాసిఫికేషన్ బై ఆరిజిన్ అంటే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తున్నాయో దాన్ని బట్టి ఒక వర్గీకరణ. అదేవిధంగా క్లాసిఫికేషన్ బై కెమికల్ కాంపౌండ్ అంటే కొన్ని రకాల పదార్థాల్లో రసాయనిక పదార్థాలను కూడా కలుపుతారు కాబట్టి దాన్ని బట్టి ఒక విధానం. అదేవిధంగా పోషక విలువలను బట్టి అవి మనం తీసుకున్న తర్వాత దాని ద్వారా మన శరీరంలోనికి వచ్చే పోషక విలువలను బట్టి అదొక థర్డ్ వన్. నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్ బై ప్రొడామినెంట్ ఫంక్షన్, అది తీసుకున్న తర్వాత అది మన శరీరంపై పనిచేయ విధానాన్ని బట్టి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా అది మన శరీరానికి కొన్ని పోషకాలు అనేవి తక్కువ మోతాదులో అవసరం, కొన్ని పోషకాలు ఎక్కువ మోతాదులో అవసరం. కాబట్టి అవి మోతాదును బట్టి. ఇట్స్ క్లియర్, అర్థమవుతుందా. కాబట్టి ఎన్ని రకాలుగా ఈ యొక్క ఆహార పదార్థాలు అనేవి వర్గీకరించడం అనేది జరిగింది. కాబట్టి ఎన్ని రకాలుగా అనుకున్నాం మనం ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్, ఓకే ఇక్కడ సెకండ్, ఓకే ఇక్కడ ఫస్ట్ అనుకున్నాం, ఇక్కడ సెకండ్ అంటే ఒక ఫస్ట్ అంటే ఆరిజిన్, సెకండ్ వన్ ఇస్ కెమికల్ కాంపోజిషన్, థర్డ్ వన్ ఇస్ న్యూట్రిటివ్ వాల్యూ, ఫోర్త్ వన్ ఇస్ అ ఫంక్షన్, ఓకే అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ డోసేజ్ అంటే మోతాదును బట్టి. ఓకే. ఇన్ని రకాలుగా ఆహార పదార్థాలను వర్గీకరించడం జరిగింది కాబట్టి మనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, కావాల్సిన మోతాదు అంటే కొన్ని స్థూల పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. అంటే స్థూల అంటే ఏంటిదమ్మా అంటే ఎక్కువ మోతాదులో అవసరం, సూక్ష్మ అంటే కొంచెం తక్కువ మోతాదులో మన శరీరానికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అయోడిన్ ఉంది, అయోడిన్ అనేది, తర్వాత జింక్ అనేది, ఫోలిట్ అనేది మనకు తక్కువ మోతాదులోనే అవసరం. అవి ఆ తక్కువ మోతాదులు కూడా కొన్నిసార్లు తీసుకోకపోతే ఇంకా లోపాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలు సూక్ష్మాన్ని, ఎక్కువ మోతాదులో అవసరమయ్యే స్థూల పోషకాలని అంటారు. ఓకే. అది ఒక. నెక్స్ట్ కమింగ్ టు ద శరీరంకు కావాల్సిన ఆవశ్యక పోషకాలను. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకున్న, పోషకాహారం అంటే ఏమిటి. ఓకేనా. న్యూట్రిషన్ అంటే మీనింగ్ ఏంటిది, ఆహార పదార్థం గురించి తెలియజే శాస్త్రాన్ని పోషకాహారం అని. ఒక ఆహార పదార్థాలు అంటే ఏవి వస్తాయని, అవి మనకి ఎందుకు ఉపయోగమని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది, ఆహార పదార్థాల వర్గీకరణ. అదేంటిది, మూలకాలు ఎక్కడి నుంచి లభిస్తాయి, అదేవిధంగా ఓకే అదేవిధంగా కెమికల్ రసాయనిక పదార్థములను బట్టి, అదేవిధంగా వర్గీకరణ బట్టి, అదేవిధంగా అవి అవి మనకి ఇచ్చే విలువలను బట్టి, నెక్స్ట్ ఫంక్షనింగ్ బట్టి, తర్వాత మోతాదుని బట్టి ఇన్ని రకాలుగా ఇచ్చారు. కాబట్టి దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంది, ఒక్కసారి మీరు చదవండి. ఇది కూడా ఇన్కంప్లీట్గా ఉంది ఆన్సర్ అనేది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు శరీరం కావాల్సిన ఆవశ్యక పోషకాలను గురించి తెలుసుకున్నాం. ఓకే. కాబట్టి మన శరీరానికి ఏం అవసరం అనుకున్నాము, ఓకే మన శరీరానికి అనేక రకాల పోషక పదార్థాలు అవసరమే ఉంటుంది. కాబట్టి ఈ పోషక పదార్థాలను భుజించడం వలన మనకి ఏ విధంగా శరీరం పెరుగుదలకు, అభివృద్ధికి, అదేవిధంగా శరీర దౌర్యానికి ఇవన్నీ కూడా మనకు అవసరం. ఓకేనా. కాబట్టి మనకు అనేక రకాలుగా ఉన్నాయి ఆ పోషకాలు అనేవి. కాబట్టి అవి విటమిన్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ రకాలు కూడా మన శరీరకు అనేక రకాలుగా మనకు అవసరమైన పోషకాలు ఇవన్నీ కూడా. ఈ క్వశ్చన్ అనేది మీకు అంతగా లేదు, ఓకే లీవ్ ఇట్. కాబట్టి ఇది మనకు కంబైన్డ్గా అవసరమై ఉంటుంది. ఓకేనా. అంటే
అంటే వర్గీకరణ బట్టి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సమతుల్యమైన ఆహారం అనేది ఓకేనా. మన శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలను తగు పాలల్లో అందించే ప్రోటీన్. కాబట్టి మన శరీరానికి ఏం అవసరం అనుకున్న పోషకాలు అవసరం. ఈ పోషకాలను ఎందుకు అవసరం? శరీర పెరుగుదలకు, అభివృద్ధికి, ఓకే. అదేవిధంగా శరీర దౌర్యాన్ని పెంచుకోవడానికి, శక్తి ఇవ్వడానికి అనేక రకాలుగా మనకు అవసరం. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఇవి తగిన పాలల్లో మనకు అనేక విధాలుగా మనకు సరిపడినంతగా అందించే ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, కొవ్వులు ఓకే. ఇవన్నిటిని కానీ సమతుల్యంగా అంటే సమానంగా ఓకే. ఇవన్నీ కలిసిన మన ఆహారంతో తీసుకోవడానికి సమతుల్యమైన ఆహారం అనుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద కాల్షియం అనేది యాక్చువల్గా ఈ ఇయర్ అయితే డిలీట్ చేశారు. అయినా ఇప్పుడు చూద్దాం ఒకసారి. కాల్షియం అనేది మనకు అందరికీ తెలిసిన ఎముకలకు సంబంధించింది. ఓకేనా. ఎముకల ఆరోగ్యానికి, రక్త కణాల ఆరోగ్యానికి, ఓకే. రక్త కణాల నెక్స్ట్ గుండె సక్రమంగా పనిచేయడానికి, నరాలు ఉత్తేజపరచడానికి ఇవన్నీ కూడా మనకి కాల్షియం అనేది అవసరమై ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్కర్వీ అనేది మనకు ఇది సపరేట్గా ఏం అడగరమ్మా, ఎప్పుడప్పుడు అడుగుతారు లేకపోతే లేదు. స్కర్వీ అనగానే విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధిని మన స్కర్వీ అంటారు. ఓకే. ఇది విటమిన్ లోపం వల్ల వస్తుంది, సి లోపం వల్ల. ఆహారమిక విధులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆహారమిక విధులు ఏంటిది? మానసిక శారీరక పెరుగుదలకు ఆహారం అవసరం, వ్యాధుల బారిన రక్షించుకోవడానికి ఆహారం అవసరం, శరీర శక్తికి ఆహారం అవసరం. ఓకే. పోషకాహారం మళ్ళీ రిపీట్ అయిన చెక్ చేసుకోండి. ఓకే. ఆరోగ్యంపై మన పోషకాహారం అంటే మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ ఆరోగ్యం అనేది ఏ విధంగా మనపై ప్రభావం చూపిస్తుందని చూస్తుంది. ఇక్కడ క్వశ్చన్ అనేది అంత కరెక్ట్గా లేదు. ఒక్కసారి నేను చూసి చెప్తాను. ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా మనము అంటే మన ఆరోగ్యం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభావం చూపే అంశాలు ఓకేనా. ఏవి ప్రభావం చూపిస్తాయంట? కాబట్టి పెరుగుదలకు మరి అభివృద్ధికి. కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మనకు తీసుకోవాల్సిన పోషకాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒకసారి తీసుకోలేదు అనుకుంటే ఏమవుతుంది? మనకు లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అంటువ్యాధిని అరికొట్టుటకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి. కాబట్టి మనకు మంచిగా పోషకాహారం తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? వ్యాధులను తట్టుకునే కెపాసిటీ కలిగి ఉంటామని. అదేవిధంగా మోర్టాలిటీ మార్బిలిటీ అంటే ఏంటిది? సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఏంటి వ్యాధులకు అనారోగ్యానికి గురి అవ్వడం. అదేవిధంగా ఇంకా ఏమవుతుంది? రోజు రోజు క్షీణించిపోయి మన బాడీ అంతా తర్వాత ఏమవుతుంది? కొన్ని రోజులకి వాళ్ళు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్పెసిఫిక్ డెఫినేషన్ ప్రత్యేకమైన లోపాలు మాత్రం కొంతమంది పిల్లలకి క్వాషియోరికోర్, కొంతమంది పిల్లలకు మెరాస్మస్, కొంత ప్రత్యేకమైన వ్యాధికి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము తీసుకునే ఆహారం అనేది ఒకవేళ సరైన సమయంలో తీసుకోకపోతే అవి మన ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అంశాలు ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇవన్నీ కూడా ఏమైనా ఆమ్లాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఆన్సర్ అనేది. ఓకే. చూద్దాం. ఓకే. కాబట్టి దీనిలో ఏం చేద్దాం మనము ఫ్యాట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఫ్యాట్స్ అంటే కొవ్వు ఆమ్లాలు. కాబట్టి కొవ్వులు అనేవి మంచి కొవ్వులు, చెడు కొవ్వులు ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని ఏమంటారు? అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటారు. కాబట్టి అన్సాచురేటెడ్ మంచి కొవ్వులు ఏమంటారంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే. కాబట్టి ఇవి 2 రకాలుగా ఇవన్నీ కూడా ఏంటిది? ఇందులో మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. కొవ్వులు అనేవి 2 రకాలు. ఓకేనా. ఏంటిది? ఫ్యాటీ యాసిడ్స్, ఒక నాన్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. ఓకేనా. ఇందులో ఏంటిదంటే ఫ్యాటీ ఓకే. కాబట్టి మంచి కొవ్వు పదార్థాలు అనేవి వాటిని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి మనకు గుండె ఏంటిది? గుండె పటుత్వానికి ఇవన్నీ కూడా మనకు అవసరమై ఉంటుంది. అదేవిధంగా ఈ పాలిసాకరైడ్స్ అనేవి 2 ఇందులో ఏంటి? ఇవి ఎక్కువగా మంచి కొవ్వులు అనేవి ఇందులో ఎగ్జాంపుల్స్ ఒమేగా 3, ఒమేగా 6 అనేవి. ఓకేనా. ఇవన్నీ ఏమైనా ఆవశ్యకమైన ఆమ్లాలు అంటారు. ఓకే. నెక్స్ట్ కమింగ్ స్థూల పోషకాలు. స్థూల అంటే ఏమని చెప్పినా కొంచెం ఎక్కువ మోతాదులో మనకు అవసరమే. స్థూల అనగానే మ్యాక్రో మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమే. కాబట్టి అవి మాంసకృతులు కావచ్చు, కొవ్వు పదార్థాలు కావచ్చు, పిండి పదార్థాలు ఇవన్నీ ఏమంటారు? మన మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యబడిన మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు అంటే వీటిని స్థూల అని అంటారు. ఓకేనా. అదేవిధంగా సూక్ష్మ అంటే ఏంటిది? ఎక్స్క్యూజ్ మీ. సూక్ష్మ అంటే ఏంటిదంటే తక్కువ మోతాదులు. కాబట్టి మనకు తక్కువ మోతాదులో ఏం అవసరం? విటమిన్స్ కానీ, ఖనిజ లవణాలు కానీ, అదేవిధంగా కొంచెం అయోడిన్, తర్వాత కొన్ని ఫోలేట్ ఇవన్నీ కూడా ఖనిజ లవణాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం. కాబట్టి తక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని సూక్ష్మ అని, ఎక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని స్థూల అని అంటారు. ఓకేనా. అదేవిధంగా మాంసకృతులు అంటే ఏంటిది? ఇక్కడ మాంసకృతులు అంటే ఏంటిది? ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమంటాము? ఇవి క్వాషియోర్కర్, మెరాస్మస్ అనే సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి చూడండి. ఓకే. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మీకు అవసరం లేదు. ఏకచక్కెర ఎవరేం అడగరు, అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. పిండి పదార్థాల లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి? కాబట్టి పిండి పదార్థాలు అంటే ఏమనుకున్నాం మనము? కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఇవి పిండి పదార్థాలకు లోపం అని కాదు, కంప్లీట్గా మీరు పిండి పదార్థాలు అనగానే చదవాలమ్మా. ఎందుకంటే ఇది నేను ప్రిపేర్ చేసిన కంటెంట్ కాదు. అయినా కూడా వాళ్ళు డిగ్రేడ్ చేయట్లేదు. వాళ్ళకున్న అనుభవంలో వాళ్ళైతే ఈ విధంగా చేశారు. ఓకే. అది కూడా మనం ఇలాంటి మంచి
నోట్స్ రాసుకోవడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా. కాబట్టి చూడండి, ఇక్కడ పిండి పదార్థ లోపం వల్ల వచ్చే వ్యాధుల కంటే పిండి పదార్థాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి లభిస్తాయి, ఓకే, అదేవిధంగా వాటిని తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఒక ట్రీట్మెంట్ ఏంటి, ఆ విధంగా చదివినట్టయితే అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు, ఓకేనా. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఏది ఏమైనా పిండి పదార్థాలు అంటే మనకి మన కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల ఏంటి, రక్తంలో యాసిడ్ల మోతాదు పెరిగిపోయి కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. దాన్ని ఏమంటారు, అసిడోసిస్ అంటే చూడండి, పిండి పదార్థాల లోపం వలన రక్తంలో ఏమవుతుందంటే యాసిడ్స్ల మోతాదు పెరిగిపోయి కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి, అసిడోసిస్ అని అంటారు, ఓకేనా. అదేవిధంగా కీటోసిస్, పిండి పదార్థాలు లోపించినప్పుడు రక్తంలో కీటోన్స్ అనే పదార్థాలు ఏర్పడి శరీరాన్ని అపస్మారక స్థితిలోనికి తీసుకొని వస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ పిండి పదార్థ లోపం వలన కొన్నిసార్లు రక్తంలో ఏమవుతాయంటే యాసిడ్ల దాని యొక్క మోతాదు అంటే పెరిగిపోవడం, రక్తంలో పెరిగిపోయి కణాలన్నీ శాశ్వతంగా దెబ్బతింటాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఇంకేమవుతుందంటే రక్తంలో కీటోన్స్ కూడా యాసిడ్ల మోతాదు పెరగడమే కాకుండా కీటోన్స్ అనే పదార్థాలు కూడా ఏర్పడి మన శరీరాన్ని అపస్మారక స్థితిలోనికి తీసుకొని వస్తాయి. హైపోగ్లైసీమియా అంటే శరీరంలో చక్కెర స్థాయి 70 mg/dL డిఎల్ మది ఒక 70 mg/dL కంటే తక్కువ ఉంటే హైపోగ్లైసీమియా అంటే. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఒకవేళ అడిగితే అడగవచ్చు, కాబట్టి అండర్లైన్ చేసుకోండి. హైపోగ్లైసీమియా అంటే ఏంటి, మామూలుగా 60 అంటారు, ఒక 70 వరకు కూడా, 70 ఆ 60 కంటే తక్కువగా ఉంటే హైపోగ్లైసీమియా అని అంటారు, ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద, ఓకే, చూద్దాం. ఇక్కడ పిండి పదార్థాలు ఇంతకుముందే చెప్పాను, పిండి పదార్థాల లోపం వల్ల కీటోసిస్, అసిడోసిస్, హైపోగ్లైసిమియా 3 రకాలుగా అనుకున్నాం. కాబట్టి దానికంటే ముందుగా మనము పిండి పదార్థాలు అంటే పూర్తిగా చదవండి. పూర్తిగా చదివితే అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగవచ్చు, అదేవిధంగా 6 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్గా చదవడం ద్వారా మీకు ఇంకా బెనిఫిట్సే ఉంటుంది. ఒక సపరేట్ ఎప్పుడు కానీ ఇట్లా పిల్లలు ఏంటిది ఇట్లా ఏమంటారు, గైడ్స్ మన క్వశ్చన్ మన లెసన్ అయిపోయిన తర్వాత ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అని ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేస్తారు. అలా ఎప్పుడు ఫోకస్ చేయద్దు. ఫస్ట్ మనము సిలబస్ ఉండి తర్వాత మన క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఓవరాల్గా మనం అన్నీ చదివిన తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ది యూనిట్లో మనం ఏమేమి రిపీటెడ్గా అయినాయి అప్పుడు వాటి మీద ఫోకస్ చేయాలి. అదైతే మంచి మెరిట్ స్టూడెంట్స్కి అయితే ఇది క్వశ్చన్ టు ఆన్సర్ ఇదైతే మంచి పద్ధతి కాదు, ఓకేనా. అంతా చదివిన తర్వాత మీకు డౌట్ అనిపించినప్పుడు ఇలా చదవాలి, ఓకేనా. ఇలా స్కిప్ చేసి చదవడం ద్వారా మీకు క్వశ్చన్ అనేది కన్ఫ్యూజనే ఉంటుంది. పిండి పదార్థాలు అనగా ఏమి ఒక దగ్గర, విధంగా లోపాలు ఏంటో ఒక దగ్గర చదివేసరికి మీరు స్కిప్ అయిన ఆన్సర్ చదవడం ద్వారా మీకు ఇంకెక్కువ డౌట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కంప్లీట్గా పిండి పదార్థాలు మొత్తం కంప్లీట్గా చదవండి, అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇదంతా ఒకటే కదా, కాబట్టి మీరు 2 మార్క్స్కు అందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతారు, 4 మార్క్స్కి అడిగినా కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు, ఓకేనా. కాబట్టి మెరిట్ స్టూడెంట్స్కి అయితే కంప్లీట్ ఒక క్వశ్చన్ అయితే కంప్లీట్ చదవండి. అలా అయితే మీకు మంచి నాలెడ్జ్తో పాటుగా మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ పిండి పదార్థాలు ఏమంటారు, మన కార్బోహైడ్రేట్స్ అనుకున్నాం, ఓకేనా. చూడండి, ఇక్కడ పిండి పదార్థాలు ఏమంటాం, మనం ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్స్ అంటాము. శరీరానికి అవసరమైన శక్తిలో 60% మనకు శరీరానికి 60% అవుట్ ఆఫ్ 100లో 60% అనే ఎనర్జీ మన దేని ద్వారా వస్తుందంట, తీసుకునే పిండి పదార్థాల ద్వారా వస్తుంది. కాబట్టి ఎక్కువ అన్నిటికంటే మన ఆహార పదార్థాల్లో మనము ఎక్కువగా మనకు ఉపయోగపడేవి ఏంటి అంటే పిండి పదార్థాలు. కాబట్టి పిండి పదార్థాలు సరైన విధంగా మనం తీసుకోకపోతే కీటోసిస్, యాసిడోసిస్, హైపోగ్లైసిమియా ఇవన్నీ వచ్చే అవకాశాలని ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఓకేనా. కాబట్టి పిండి పదార్థాలు ఏమంటారు, కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇవి మన శరీరం అవసరమైన శక్తిలో 60% వీటి ద్వారా వస్తుంది. ఇది జీవక్రియలకు కూడా తోడ్పడుతుంది. రోజుకి 275 to 300 గ్రామ్స్ పిండి పదార్థాలు మనకు కావాలి. కాబట్టి పిండి పదార్థాలను వాటిలో చక్కెర అణువులను బట్టి 3 రకాలుగా, కాబట్టి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది, 3 రకాలుగా. ఫస్ట్ మోనోసాకరైడ్స్ అంటే సింగిల్గా ఒకటే అని అర్థం, డైసాకరైడ్స్ అంటే 2 అని అర్థం, ఓకేనా. పాలీసాకరైడ్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువగా అని. కాబట్టి మోనోసాకరైడ్స్ అనే డైసాకరైడ్స్ ఇవి అన్నిటిని ఏమంటారంట, సరళ పిండి పదార్థాలు అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని అర్థం, ఓకేనా. అదేవిధంగా పాలిసాకరైడ్స్ అంటే ఏంటిది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓకే. ఇక్కడ చూద్దాం. కాబట్టి మీరు క్లాసిఫికేషన్ ఇక్కడ అర్థమైపోయి ఇంట్రడక్షన్, పిండి పదార్థాలు అంటే ఏంటి, మన శరీరానికి ఎంత శక్తిని ఇస్తాయి, రోజుకు మనకి ఎంత అవసరం. కాబట్టి ఇది గుర్తుపెట్టి, రోజుకు మనకి ఎంత అవసరం అంట, 275-300 గ్రామ్స్ అయితే అవసరమై ఉంటుంది. ఎన్ని రకాల మోనోసాకరైడ్, డైసాకరైడ్స్, పాలిసాకరైడ్స్. నెక్స్ట్ విధులు చూద్దాం. అంటే మనకు తీసుకోవడం ద్వారా అవి ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి చూద్దాం. గుండె వ్యాధులను, మధుమేహమును అంటే షుగరు, మలబద్ధకమును, ఓకేనా, ఈ విధంగా నివారిస్తుంది, ఓకే. వీటిలో చక్కెరలు మనకి ఏమిస్తాయి, శక్తిని అందిస్తాయి. జీవకణాల గోడల నిర్మాణంలో సహాయపడతాయి. సరళ పిండి పదార్థాలు 10% అవసరం. ఉదాహరణ చక్కెర మరియు గ్లూకోజ్. సంక్లిష్ట పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణ ధాన్యాలు, పండ్లు, రొట్టెలు.
సాధారణ పిండి పదార్థాలు త్వరగా జీర్ణమై రక్తంలో కొవ్వుగా మారును. దీనివల్ల ఉభయకాయం వస్తుంది. కాబట్టి సాధారణంగా పిండి పదార్థాలు ఏందంటే జీర్ణం అవుతూ రక్తంలో అవి కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కువగా ఉభయకాయం వచ్చే ఉంటుంది. కాబట్టి సంక్లిష్ట పిండి పదార్థాలు మెల్లగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్‌గా మారును. ఓకేనా? ఇది మన యొక్క శరీరం యొక్క విధులు. సారీ, కార్బోహైడ్రేట్స్ యొక్క విధులు. అదేవిధంగా అంటే ఇవి ఎక్కడి నుంచి లభిస్తాయి? బ్రెడ్, జామ్, చాక్లెట్స్, అన్నం, చక్కెర, మొక్కజొన్న ఇవన్నీ కూడా సరళ పిండి అంటే మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అనుకున్నాం కదా అవి. అదేవిధంగా సంక్లిష్ట అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని. కాబట్టి ఇవి ధాన్యాల పొట్టు, తొక్క తీయని పండ్లు, జామ, అరటి, నారింజ, బీట్రూట్, పాలకూర, జొన్న, రొట్టె, పాలు. కాబట్టి ఎప్పుడు కానీ సింపుల్గా లేదా సరళ పిండి పదార్థాలను ఏంటిదంటే ఎక్కువగా ఇవి త్వరగా జీర్ణమైపోయి రక్తంలో కలుస్తుందంట. చూడండి, సరళ పిండి పదార్థాల వల్ల ఏమవుతుంది, మనకు ఉభయకాయం ఎందుకు వస్తుందని అంటే కారణం చూడండి, ఈ సరళ పిండి పదార్థాలు అనేవి తొందరగా జీర్ణమై ఆ రక్తంలో కలిసిపోయి కొవ్వుగా మారుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఉభయకాయం వస్తుందండి. కాబట్టి బ్రెడ్, జాము, చాక్లెట్స్, అన్నం ఎక్కువగా తినేవాళ్ళు, చక్కెర పదార్థం ఎక్కువ తినేవాళ్ళు ఏమొస్తుంది, దానివల్ల ఉభయకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా. అదేవిధంగా సంక్లిష్ట పిండి పదార్థాలు ఏంటిదంట, తొక్క తీయని పండ్లు, ధాన్యాల పొట్టు, జామ, అరటి, నారింజ, బీట్రూట్, పాలకూర, జొన్న ఇవన్నీ కూడా జీర్ణమైపోయి రక్తంలో మన గ్లూకోజ్‌గా మారుతుంది. ఓకే. నెక్స్ట్ దీనివల్ల మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న లోపం వల్ల కీటోసిస్, అసిడోసిస్, హైపోగ్లైసిమియా అనేది. అదేవిధంగా చూడండి నెక్స్ట్ మాంసకృతులు. మాంసకృతులు అంటే ఏమనగా మన ప్రోటీన్స్. ఓకేనా. కాబట్టి ప్రోటీన్స్ అంటే ఇది ప్రోటీన్స్ మన జీవుల శరీరంలో శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు. వీటిని ప్రోటీన్స్ అని కూడా అంటారు. ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్ అన్నమాట. ఓకేనా. ప్రోటీన్స్ ఏమి అంటారంట, బాడీ బిల్డింగ్ అంటే మన శరీర ధౌర్యం అంటే ఫిట్‌నెస్ పెరగడానికి, ఒక కండర బలము ఇవన్నీ రావడానికి ప్రోటీన్స్ లేదా మాంసకృతులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి మాంసకృతులు ఏమంటారు, బాడీ బిల్డింగ్ ఫుడ్ ఐటమ్స్ అని అంటారు.